నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము చుక్కకూర ఏ విధంగా నాటుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలామందికి చుక్కకూర అనేది చాలామంది గార్డెనర్స్ చుక్కకూర పెంచుకునే ముందు కొన్ని తెలియని తప్పులు చేస్తుంటారు. అంటే మనం చుక్కకూర ఏ విధంగా నాటుకుంటే మనకి సీడ్స్ ఏ విధంగా మనము వేసుకుంటే త్వరగా వస్తాయని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నాటాను, అది ఏ విధంగా వచ్చాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి చుక్కకూర యాక్చువల్గా ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనకి సీడ్స్ రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం వేరే కంటైనర్లో ఉంచుకున్నాను, వాటిని హార్వెస్ట్ చేసి నేను భద్రపరుచుకున్నాను. కొంతమందికి కూడా షేర్ చేయడం జరుగుతుంది సీడ్స్. కొంతమంది అడిగారు, వారికి షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. కావున ఇప్పుడు మనకి చుక్కకూర సీడ్స్ అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీటిని చాలామంది రెండు రకాలుగా ఈ చుక్కకూరని నాటుకుంటారు. కొంతమంది ఈ చుక్కకూర సీడ్స్ని తీసి డైరెక్ట్ మట్టిలో వేస్తుంటారు. అది ఇప్పుడు కూడా మీకు ఎలా వేస్తారు, ఏ విధంగా మనం చుక్కకూర సీడ్స్ వేసుకుంటే త్వరగా మనకి జర్మినేషన్ అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను మంచి రిజల్ట్ వచ్చింది. కావున మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, మనకి త్వరగా సీడ్స్ అనేది త్వరగా జర్మినేషన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు అవి ఏ విధంగా నాటుకుంటే మనకి త్వరగా వస్తాయని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చుక్కకూర సీడ్స్ కొన్ని సీడ్స్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవి కూడా చుక్కకూర సీడ్సేనండి. ఏమిటి ఇలా ఉన్నాయనుకుంటున్నారా? ఏం లేదండి, మనకి ఈ చుక్కకూర సీడ్స్లో లోపల విత్తనాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి చుక్కకూర సీడ్స్ అండి. ఇవి నేను మనకి ఏళ్ళంగా మనకి ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు చూపించాను కదా, సీడ్స్ అయితే ఇలా ఉంటాయి, మనకి ఇలా వస్తాయన్నమాట. తర్వాత మనకి సీడ్స్ ఇందులో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, ఇందులో ఉంటాయి సీడ్స్. పడిపోయిందండి, ఇంకా ఒకటి ఉంటుంది. ఒకటైతే పడిపోయిందండి, కనిపిస్తుందా? ఇదేనండి సీడు. మనం ఏ విధంగా నాటుకుంటే మనకి త్వరగా మనకి చుక్కకూర జర్మినేషన్ అవుతుందంటే, నేను మొత్తం అంతా ఈ విధంగా చూడండి, ఈ చుక్కకూర సీడ్స్ అన్నీ ఈ విధంగా తీసేసుకున్నాను. మనం గార్డెన్లో కలెక్ట్ చేసుకున్నటువంటి సీడ్స్ ప్రతి ఒక్కటి మనకి జర్మినేషన్ అవుతాయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇది పక్కకు పెట్టేద్దామండి సీడ్స్. ఇవి ఓకేనండి. ముందు నేను ఇక్కడ చుక్కకూర నాటుకున్నాను, చూసారా? ఇది చుక్కకూర పాత మొక్క అండి. ఇది ఇక్కడ సీడ్స్ అన్నీ రెడీ అంటే తీసేసాను. ఇంకా మీకు ఇంకా రుజువు కావాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇవి సీడ్స్ కదా, ఇది కనిపిస్తుందా? ఇదండి చుక్కకూర సీడు. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ ఉంచుకున్నాను అనమాట. అప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ చాలా వీడియోలో పెట్టాను. ఇక్కడ అక్కడక్కడ సీడ్స్ కూడా పడినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా ఇదే సీడు, చూసారా? ఇది విత్తనం ఇందులో ఉంటుంది. చూడండి, ఇదేనండి విత్తనము. ఇక్కడ వేసేస్తున్నాను. ముందుగా మనం ఏం చేయాలంటే 2 మెథడ్లో వేస్తుంటారు. నేను చెప్పేది ఏమిటంటే, ఈ విధంగా మన మట్టిని కొద్దిగా ఈ విధంగా లూజ్ చేసుకుందాము. నేను ఆల్రెడీ ఇందులోనే నాటుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనము ముందుగా మనం చుక్కకూర సీడ్స్ తీసుకోవడం జరిగింది. చాలామంది ఈ విధంగా మనకి వేసేసి మట్టి కప్పేస్తుంటారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పద్ధతిలో. కానీ మనము ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి సీడ్ అనేది త్వరగా జర్మినేషన్ కావడానికి లేట్ అవుతుంది. అదేవిధంగా మొక్క కూడా సీడ్ కూడా మనకి కుళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలామంది ఈ విధంగా నాటేస్తుంటారు. నేను వచ్చి వేరే మెథడ్లో నాటేస్తుంటాను ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు.
మనకి ఈ విధంగా నాటుకోవడం వల్ల లేట్ అవుతుంది. మీరు ఈ కంటైనర్ సంబంధించిన ఒక 2 ఇంచుల యువతలనే ఈ విధంగా నాటుకోండి. చాలా మనకి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ వల్ల మనకి ఆ సైడ్ నాటుకున్నట్లయితే మొక్క అనేది హీట్కి జర్మినేషన్ కాదండి. కావున ఇప్పుడు నేను ఫాలో అయ్యే మెథడ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి చుక్కకూర సీడ్స్ అండి. ఈ చుక్కకూర సీడ్స్ని మనము ఇప్పుడు నాటి చూపిస్తాను మీకు. నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతానండి. మీరు సాధ్యమైనంత వరకు ఇలాగే నాటుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనకి ప్రతి సీడ్ కూడా మనకి జర్మినేషన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ విధంగా వీటిని మనం సీడ్స్ ద్వారా ఆ చుక్కకూర సీడ్స్ని బయట పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని అంతా తీసేసి ఈ విధంగా సీడ్స్ని మీరు ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా లేట్ అయినా పర్వాలేదండి, మీరు ఈ విధంగా చేయండి. ఇప్పుడు నేను నాటబోతున్నాను. ఇలా నాటడం వల్ల మనకి ప్రతి సీడ్ కూడా జర్మినేషన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, సీడ్స్ అయితే ఇలా ఉంటుంది. ఇలా చేయండి. ఆ విధంగా ఒక్కొక్క చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి రంధ్రంలోనూ 2 కానీ 3 కానీ మీరు సీడ్స్ నాటుకోండి. ఆ విధంగా వేసేయండి. ఆ విధంగా వేసేసి మట్టి కప్పండి ఫ్రెండ్స్, అంతేను. తర్వాత మీరు వాటర్ ఇచ్చినట్లయితే మనకి ప్రతి సీడ్ కూడా 99% మనం 30 సీడ్స్ వేస్తే 30 సీడ్స్లో కూడా మనకి 25 నుండి 28 దాదాపుగా 2-3 సీడ్స్ మనకి జర్మినేషన్ కాకపోవచ్చు. కానీ ఈ మెథడ్లో అయితే నేను మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు ఈ వీడియో తీసి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మనం దీంట్లోనూ 2 కానీ 3 కానీ వేసుకోండి. కానీ 99% మీకు ఖచ్చితంగా ప్రతి సీడ్ కూడా జర్మినేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం పాత మెథడ్ ముందుకు చూపించాను కదా, ఆ మెథడ్లో అయితే అది సీడ్ అనేది కుళ్ళిపోవచ్చు, లేదంటే జర్మినేషన్ కావచ్చు. మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఇలా నాటుకోవడం వలన మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మొక్క కూడా ఈజీగా మనకి 99% చుక్కకూర అనేది జర్మినేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నాటుకోండి. ఇంత ముందు కూడా నేను నాటుకున్నాను, అది చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా అయితే నేను నాటుకున్నా ఫ్రెండ్స్ ఈ కూలర్ టబ్లో. ఇంతకుముందు చూపించాను కదా, ప్రీవియస్ వీడియో ఇప్పుడు చూపిస్తాను. అది నేను ఆల్రెడీ మీకు వీడియో తీయడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ నాటుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ చుక్కకూర నేను మన సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ సంబంధించిన పైన పొట్టు తీసేసి సీడ్స్ మాత్రమే వేసాను. ఇక్కడ డైరెక్ట్ ఈ ప్రాంతంలో డైరెక్ట్ అలాగే వేసేసాను. దాదాపుగా సుమారుగా ఒక 30 నుండి 40 సీడ్స్ వరకు ఇక్కడ వేసేసాను డైరెక్ట్. అలాగే మనం మొక్క నుండి హార్వెస్ట్ చేసుకొని సీడ్స్ని డైరెక్ట్ మట్టిలో కలిపేశాను. ఒక్కటే మాత్రం వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా చనిపోయింది. మనకి ఈ విధంగా నాటుకోవడం వలన డైరెక్ట్ సీడ్తో పొట్టుతో సహా లోపల వేసేసి మట్టి కలిపేసినట్లయితే నాకు మంచి రిజల్ట్ కనపడలేదు. సీడ్ కూడా వేస్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇందులో ఒక 5-6 సీడ్స్ వేసాను. చూడండి, ఇదేనండి మీకు రుజువు. ఈ మెథడ్ ఫాలో అయినట్లయితే మీరు ప్రతి సీడ్ కూడా మనకి వేస్ట్ కాదండి. కావున మీరు చుక్కకూర నాటుకునే ముందు ఆ సీడ్స్ పైనటువంటి ఆ పొట్టుని తీసేసి డైరెక్ట్ కొద్దిగా లేట్ అయినా పర్వాలేదండి, 10 సీడ్స్ అయినా 10 సీడ్స్ వేయండి, నాటి చూడండి. 100% మనకి 10లో 8 కానీ 9 కానీ మనకు చుక్కకూర జర్మినేషన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదేనండి, ఇది మీకు ఇదే రుజువు. ఈ విధంగా నాటుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి మనకి ప్రతి సీడ్ కూడా వేస్ట్ కాకుండా మనకి జర్మినేషన్ అవుతుంది. మన వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.